తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాగానే ఉందమ్మా. అప్పుడేమో డబ్బులు లేక నీ పెళ్లి కాలేదు. ఇప్పుడేమో డబ్బు ఎక్కువైపోయి నీకు పెళ్లి కావటం లేదు. నీ జాతకంలో అసలు పెళ్ళి అనే రాత లేనట్టుంది అంది మంగమ్మ. కరెక్ట్ అమ్మమ్మ, ఎంత మంచి నిజం చెప్పావు. పెళ్ళి ఆడపిల్లలకి వయసు వస్తుండగా అయిపోవాలి. లోకం తెలిసిన కొద్దీ పెళ్ళి అంటే భయం వేస్తుంది. మనకి నచ్చిన వ్యక్తి దొరకటం కష్టం. మేనక పైకి వెళుతూ అంది. ఏమిటో ఆ ఏడుకొండలవాడికి నేను కట్టిన ముడుపు దక్కే యోగం ఉందో లేదో విచారంగా అనుకుంది మంగమ్మ. నాగలింగం గారు, పద్మవీణ పిక్చర్ వారి దగ్గర తీసుకున్న అడ్వాన్సు తిరిగి ఇచ్చేయండి. నేను ఆ పిక్చర్లో యాక్ట్ చేయనన్నానని చెప్పండి అంది. అదేమిటమ్మా అన్నాడు నాగలింగం ఆశ్చర్యంగా. ఆ పిక్చరు వాళ్ళు షూటింగ్ అంతా రోమ్, ప్యారిస్, స్విట్జర్లాండ్లో జరిపి భారీ వర్ణచిత్రం సినిమా స్కోప్గా తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేనక ఆ పిక్చర్ని 2 నెలల క్రితం సంతోషంగానే ఒప్పుకుంది. మేనక ఆయన అనుమానం గమనించినట్టుగా దాదాపు 5 సంవత్సరాల నుంచి 2 పాదాలు ఒకే చోట ఆనినట్లుగా ఈ అవుట్డోర్ కోసం తిరిగి తిరిగి నాకు విసిగెత్తిపోయింది. కొన్నాళ్ల పాటు ఇంటి పట్టున కదలకుండా ఉండాలని ఉంది. చూడండి, ఎక్కువ రోజులు అవుట్డోర్ ఉంటే క్యాల్షీట్స్ ఇక మీరు ఇవ్వద్దు. ఇక నుంచి నేను ఆదివారాలు పనిచేయను. రాత్రి 8 గంటలు దాటితే స్టూడియోలో ఉండను. ఈ షరతులకి ఒప్పుకున్న వాళ్ళకే క్యాల్షీట్స్ ఇవ్వండి. సినిమాలు తగ్గినా పర్వాలేదు. సంవత్సరానికి 2-3 చాలు. అలాగంటే ఎలా మేడం అన్నాడు నాగలింగం. ఏం, ఎందుకని? 2-3 ఒప్పుకుంటే మీ పేరిటనున్న ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? నాగలింగం వరుసగా మేనక కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ పేరిటనున్న అప్పులు, కట్టాల్సిన ట్యాక్సులు గుర్తు చేశాడు. కుర్చీలో నుంచి లేవబోతున్న మేనక ఆగిపోయి వెనక్కి ఆనుకుంది. మేనక ఆలోచనలో పడింది. ఈ అప్పులన్నీ తను ఎందుకు చేసినట్టు? ఇవి తీరటానికా తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది? ఎంత సంపాదించినా ఏదో ఒకదానికి సర్దాల్సి వస్తోంది. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడికి ఇది వరకు కంటే ఎక్కువ మొత్తాలు తీసుకుంటోంది. ఏమైపోతోంది ఈ డబ్బు? మేనక దీర్ఘాలోచనలో పడింది. మేనక పద్మవీణ పిక్చర్ వారి పిక్చర్లో యాక్ట్ చేయటం లేదని, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ విదేశీ యాత్ర ఉందని సంబరంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సురేష్కి, మాధవికి ఈ మాట వినగానే నడుం విరిగినట్టయింది. ఆ ప్రొడ్యూసర్ మేనకని వదలదలుచుకోలేదు. డబ్బు రెట్టింపు ఇస్తానన్నాడు. 3 రెట్లు పెంచాడు. చివరికి పిక్చర్ లాభాల్లో భాగం ఇస్తానన్నాడు. కానీ మేనక ఏ ఆశకి చెల్లించలేదు. ససేమిరా వినలేదు. సురేష్ ఆ డబ్బు సామాన్యం కాదని ఒప్పుకోమని చెప్పాడు. బుచ్చిరాజు బలవంతం చేశాడు. కానీ మేనక ఒప్పుకోలేదు. తన అభిప్రాయం మార్చుకోలేదు. అదే క్యాల్షీట్స్ హైదరాబాదులోనూ పరిసరాల్లోనూ తీసే మరో చిన్న నిర్మాతకి ఇచ్చి సంతకం పెట్టేసింది. మేనక యాక్ట్ చేయటం లేదని తెలిసేసరికి పద్మవీణ పిక్చర్స్కి డిస్ట్రిబ్యూటర్స్ విరమించుకున్నారు. ఫలితంగా ఆ పిక్చర్ ఆగిపోయింది. ఆ ప్రొడ్యూసర్ మండిపడ్డాడు. నన్ను ఇలా చేస్తోందా? చూపిస్తానా తడాకా? పెద్ద నటినని విర్రవీగుతోంది కాబోలు. ఆ ప్రొడ్యూసర్ మండిపడుతూ శపథం చేశాడు. ప్రెస్ వాళ్ళని పిలిచాడు. ఘనంగా పార్టీ ఇచ్చి మేనక ప్రవర్తన బాగాలేదని, తలబిరుసుతనంగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల తనే ఆమెని తీసేశానని, ఇంకో కొత్త హీరోయిన్తో కొత్త పిక్చర్ తీస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానితో రకరకాల పత్రికల్లో వివిధ శీర్షికల క్రింద మేనక దురుసు ప్రవర్తన గురించి వార్తలు రాసాగినాయి. కానీ మేనక వాటిని లెక్క చేయలేదు. జోగారావు గారు హరికృష్ణ నర్సింగ్ హోమ్ గురించిన ప్లాన్స్ సిద్ధం చేసి పంపారు. మేనక వాటిని తీసుకుని వెళ్ళింది. హరికృష్ణ ఆఖరి పేషెంట్ని చూసి పంపేసి వచ్చాడు. మేనక అతను కూర్చునే కుర్చీలో కూర్చుని ప్లాన్ పరిచి చూపించింది. హరికృష్ణ మేనక పక్కన నిలబడి అదంతా చూశాడు. మేనక వివరంగా చెప్పింది. అక్కడక్కడ చేయవలసిన మార్పులు పెన్సిల్తో మార్కు చేసింది. హరికృష్ణ మేనక నిశిత దృష్టికి, ఆలోచన శక్తికి ఆశ్చర్యపోయాడు. మేనక ప్లాన్ పక్కన పెట్టి బ్యాగ్లో నుంచి చెక్ బుక్ తీసి చెక్కు మీద 50,000కి రాసి సంతకం చేసి హరికృష్ణకి అందించింది. ఆ అంకె చూసి అతను ఆశ్చర్యపోయాడు.
విను, ఏమిటిది అన్నాడు. మీరు కట్టబోయే హాస్పిటల్కి పాత పేషెంటుగా నా విరాళం. నేను మీకు ఏమీ ఇవ్వటం లేదు. నాలాంటి అభాగ్యులకి మీరు చేసే ఉపకారాలలో కాస్త పాలు పంచుకుంటున్నాను. నాకు ఈ అర్హత ఉందనుకుంటా. హరికృష్ణ మేనకనే చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో చెప్పలేని స్వచ్ఛత ఉంది. ఆ ముఖంలో అపురూపమైన సంస్కారం ఉంది. మేనక గట్టిగా దువ్వి జుట్టు మెడ మీదకి ముడి వేసుకుని ఉంది. చెవులకి ముత్యాల టాప్స్, చేతులకి ముత్యాల గాజులు, ఉంగరం తప్ప ఇంకేం నగలు లేవు. తెల్లటి షేప్ జాకెట్ వేసుకుంది. తెలుపు మీద ఆకుపచ్చ చెక్స్ ఉన్న అంచు కటావ్ వాయిల్ చీర కట్టుకుంది. ఆ చీర మూలంగా సన్నగా ఉండే మేనక కాస్త నిండుగా లావుగా ఉంది. అలా కూర్చున్న మేనక ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్లా ఉంది. ఏమిటలా చూస్తున్నారు? నాకేమైనా కొమ్ములు వచ్చాయా? వేళ్ళు పెట్టి చూపిస్తూ నవ్వుతూ అంది. ఊహూ, నా కళ్ళకి నువ్వు డాక్టర్లా కనిపిస్తున్నావు. మేనక కళ్ళు క్షణం సేపు రెపరెపలాడినాయి. థ్యాంక్ యూ. నా జన్మలో ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఏదీ లేదనుకుంటాను అంది. అతను అక్కడున్న కుందేలు బొమ్మ వైపు, మేనక వైపు మార్చి మార్చి చూశాడు. ఒక రోజున ఎంతో నిస్సహాయురాలుగా 10 రూపాయలు ఫీజు ఇవ్వలేనట్టున్న మేనక ఈరోజు అతని కుర్చీలో హుందాగా కూర్చొని 50,000 రూపాయల చెక్కు అలవోకగా రాసి ఇచ్చేస్తోంది. ఈ క్షణం చూడడం అతని జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన సమయంగా అనిపించింది. మేనక రోజు రాత్రి షూటింగ్ అవగానే సరాసరి హరికృష్ణ దగ్గరికి వస్తుంది. ఇద్దరూ కూర్చుని నర్సింగ్ హోమ్ గురించి చర్చించుకుంటారు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేనకే చూస్తోంది. ఆ బాధ్యత జోగారావుకి అప్పజెప్పింది. ఒక రోజున నిరాడంబరంగా మేనక తనే కొబ్బరికాయ కొట్టి నర్సింగ్ హోమ్కి ప్రారంభోత్సవం చేసింది. అక్కడ కెమెరాలు లేవు, సందడి లేదు. మిన్ను, నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియటం లేదు. ఈరోజు ఆలోచిస్తుంటే ఆనాడు నేను మన దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాననటం ఎంత తెలివి తక్కువ పనా అనిపిస్తోంది. నువ్వు సరైన సమయంలో నన్ను నిలబెట్టావు. నువ్వు నిజంగా నాకు ప్రాణ స్నేహితురాలివి. స్నేహం అంటే ఇంతేగా మిన్ను. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనిషి బెంబేలు పడుతుంటే చెయ్యి ఆసరా ఇచ్చి నిలబెట్టడం. థ్యాంక్ యూ మిన్ను, థ్యాంక్ యూ అన్నాడు. మేనక మాట్లాడలేదు. కళ్ళు చెమర్చకుండా ఆపుకోవటం కష్టమైంది. మేనక ఇంటికి వచ్చిన హరికృష్ణ ఎంతో ఆర్ద్రంగా నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితురాలు మిన్ను అన్న మాటలే మళ్ళీ మళ్ళీ వినిపించసాగినాయి. మేనకకి ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపించసాగింది. మనిషి నిస్వార్థంగా ఒక మంచి పని చేసినప్పుడు కలిగే తృప్తి అది. మనం చేసిన పని సత్ఫలితం అయినప్పుడు కలిగే ఆనందం అది. మేనక ఆ పిక్చర్ వద్దందని ఇంట్లో అందరికీ అలకగా ఉంది. అందరూ ముభావంగా ఉంటున్నారు. అమ్మ ఎప్పుడూ నోరు విప్పి ఏదీ మాట్లాడలేదు. మంగమ్మ మాత్రం పోనిండిరా, దానిష్టం అంది. మేనక షూటింగ్ నుంచి రావటం ఆలస్యం అయితే హరికృష్ణకి ఫోన్ చేస్తుంది. ఒక్కోసారి మేనక వెళ్ళేసరికి రోగులందరూ వెళ్ళిపోయినా కూడా అతను మేనక కోసం వేచి చూస్తూ ఉంటాడు. మేనకని చూడందే ఇంటికి వెళ్ళడు. రేఖ అతనితో బాగానే ఉన్నట్టుగా ఉంది. మేనక ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రేఖ హరికృష్ణ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడింది. ఈ దేశంలో ఉంటే ఏమొస్తుంది? అమెరికా అయితే ఎంతో సంపాదించవచ్చు. మీరు ఆయనని అమెరికా వెళ్ళమని చెప్పండి. మీ మాట అంటే ఆయనకి గురి, వింటారు అంది. మేనక మాట్లాడలేకపోయింది. రేఖకి హరికృష్ణకి అభిప్రాయాలలో అస్సలు పొంతన లేదని తెలుసుకుంది. మేనక నాగార్జున సాగర్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళింది. 2 రోజులు చుట్టుప్రక్కల పరిసరాలలో షూటింగ్ జరిగింది. 3వ రోజు షూటింగ్ పూర్తి చేసుకొని వస్తుంటే ఎదురుగా వస్తున్న లారీ ఒకటి బ్రేకులు ఫెయిల్ అవటంతో వచ్చి కారుకి గుద్దింది. అక్కడికి డ్రైవర్ నైపుణ్యం వల్ల కారు పక్కకి తప్పటంతో కారు రోడ్డు మీద నుంచి పల్లంలోకి ఒరిగింది. మేనకకి డైరెక్టర్ గారికి బాగా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్కి కాలు ఫ్రాక్చర్ అయింది. మర్నాడు పేపర్లలో మేనక కారుకి యాక్సిడెంట్ అయిన వార్త వచ్చింది. మేనకకి బలమైన దెబ్బలేవీ తగల్లేదు. ఇంకొక 2 రోజులు షూటింగ్ మిగిలిపోయింది. ముఖం మీద, మోచేతుల మీద, మోకాళ్ళకి బాగా కొట్టుకుపోయింది. మేనకకి దెబ్బల వల్ల కొద్దిగా జ్వరం వచ్చింది. డాక్టరు బ్యాండేజ్ కట్టి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. మేనక విజయ్ విహార్ గెస్ట్ హౌస్లో తనకి ఏర్పాటైన గదిలో పడుకొని ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే దూరంగా నీళ్లు నిండుగా ఉన్న రిజర్వాయర్ కనిపిస్తోంది. మేనక కోసం ఒకటే విజిటర్స్.
వాళ్ళని తిరస్కరించి మేనక రెస్ట్గా ఉండేటట్టు చూడటం నాగలింగానికి శక్తికి మించిన పని అయింది. సాయంత్రం అయింది. నాగలింగం తలుపు తోసుకొని లోపలికి వస్తూ, అమ్మా, డాక్టర్ గారు వచ్చారు అన్నాడు. మంచం మీద పడుకొని ఉన్న మేనక కళ్ళు తెరిచి చూసింది. ఏ డాక్టర్ గారు అని అడిగే లోపలే హరికృష్ణ లోపలికి వచ్చేశాడు. అతని బట్టలు మాసినాయి, క్రాఫ్ చెదిరి ఉంది. రావటం సరాసరి మేనక దగ్గరికి వచ్చేశాడు. మిన్ను, ఎలా ఉన్నావు? బాగా దెబ్బలు తగిలినాయా? మేనక అనుకోకుండా అతన్ని చూడటంతో సంభ్రమంగా లేచి కూర్చుంది. పర్వాలేదు అంది. అతను మేనక నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. జ్వరం ఉంది అన్నాడు. నుదురు మీద చేతుల మీద గాయాలు పరీక్ష చేశాడు. తర్వాత నిశ్చింతగా చూస్తూ, అమ్మయ్యా, ఉదయం కాఫీ తాగుతూ పేపర్లో ఈ వార్త చూశాను. నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది. రేఖ ఏదో చెబుతూనే ఉంది. నా చెవులకి ఏమీ వినిపించలేదు. గబాలన షర్టు వేసుకుని వచ్చేశాను. బస్టాండ్కి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది అన్నారు. లారీ ఒకటి వస్తుంటే అది ఎక్కి వచ్చాను. యాక్సిడెంట్ అని రాశారు. గాయాలు స్వల్పంగా అన్నారు. షూటింగ్ పోస్ట్పోన్ అయింది అని రాశారు. స్వల్ప గాయాలైతే షూటింగ్ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాను. అతని ఆదుర్ద చూస్తుంటే మేనకకి ఎంతో హాయిగా ఉంది. ముందు స్నానం చేయండి అంది. కళ హరికృష్ణ స్నానానికి ఏర్పాట్లు చేసింది. నాగలింగం తన ఇస్త్రీ పంచే తెచ్చి ఇచ్చాడు. మేనక హరికృష్ణ బట్టలు అర్జెంట్ వాషింగ్కి ఇవ్వమని పురమాయించింది. కళ తెప్పించిన టీ 2 కప్పుల్లో పోసి ఇద్దరికీ చెరొకటి ఇచ్చింది. అమ్మయ్యా, నిన్ను చూస్తుంటే ఇప్పటికీ నా కంగారు తగ్గింది అన్నాడు. నీతో మాధవి ఎందుకు రాలేదు అని అడిగాడు. మాధవి ఆడపడుచు పెళ్ళి అని చెప్పింది. హరికృష్ణ మేనక తీసుకుంటున్న మందులు చూశాడు. వాటిని మార్చి ఇచ్చాడు. రేపటికి ఇంకా బాగా తగ్గిపోతుందిలే అన్నాడు. అతను ఆ రాత్రికి వెళ్ళిపోతానని అన్నాడు. మర్నాడు సెలవు అయింది. క్లినిక్కి, ఫ్యాక్టరీకి కూడా సెలవే. మేనక అతన్ని ఉండిపోమని కోరింది. హరికృష్ణ కాదనలేకపోయాడు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసే భోజనం చేశారు. మేనకలో మళ్ళీ అదే భావం. అతని సమక్షంలో విచిత్రమైన ధైర్యం, శాంతి కలుగుతాయి. జీవితం అంటే భయం వేయదు. తనకి ఏమైనా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ మహాబలం బ్యాంకులో 10 లక్షలున్నా రావటం లేదు. మేనకకి తన మనసేమిటో తనకే అర్థం కావటం లేదు. మేనకకి జ్వరం ఇంకా ఉంది. ముఖం నీరసంగా, అలస్టగా ఉంది. హరికృష్ణ మేనకకి ఫారెన్లో డాక్టర్గా చేయటం ఎంత కష్టమో చెబుతున్నాడు. అక్కడ డబ్బు సంపాదన ఎంత ఎక్కువో, రోగులతో పడే ఇబ్బందులు కూడా అలాంటివే. తనకి తెలిసిన ఒక డాక్టర్ని ముఖం మీద మచ్చ ఏర్పడేటట్టుగా కుట్లు వేశాడని, దానివల్ల తన ముఖ సౌందర్యం చెడిపోయిందని ఒక ఆవిడ దావా వేసి $30,000 ఎలా గెలుచుకున్నదో చెప్తున్నాడు. ఇంతలో నాగలింగం లోపలికొచ్చాడు. అతని చేతిలో ఒక టెలిగ్రామ్ ఉంది. అతని నోరు ఆ మూల నుంచి ఈ మూల వరకు సాగినట్టుగా నవ్వుతూ ఉంది. చేతిలో టెలిగ్రామ్ చూపిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ మేడం, ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు డాక్టరేట్ గౌరవ పట్టా ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ వైజాగ్లో ఫంక్షన్ ఉందట అన్నాడు. నిజంగా? మేనక మంచం మీద నుంచి ఒక్క ఉదుటున లేచింది. అతని చేతిలోని టెలిగ్రామ్ లాక్కొని చూసింది. మై గాడ్! పట్టలేని ఆనందంతో అరచేతులు చెంపలకి నొక్కుకుంది. హరికృష్ణ అప్పటికే మేనక చేతిలోని టెలిగ్రామ్ లాక్కొని చూశాడు. అతనికి కూడా అమితమైన ఆనందం కలిగింది. చేయి చాస్తూ, కంగ్రాచ్యులేషన్స్ మిన్ను, నువ్వు కూడా ఇప్పుడు డాక్టర్వి. హలో డాక్టర్ మేనక అంటూనే అతను హఠాత్తుగా మేనకని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసి నిలువున పైకెత్తేశాడు. కళ చప్పట్లు కొట్టింది. నాగలింగం కూడా చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు. అప్పటికే ఈ విషయం తెలిసిన యూనిట్ ఫోటోగ్రాఫర్ కెమెరా తగిలించుకొని పరిగెత్తుకు వచ్చాడు. హరికృష్ణ మేనకని ఎత్తేశాడు. మేనక నైట్ గౌన్తో జుట్టు భుజాల మీద పడుతుండగా అతని భుజాల మీద చేతులు ఆనించి నవ్వుతూ అతని వైపు చూస్తోంది. కెమెరా అతను గబగబా 2 ఫోటోలు తీసేశాడు. నో అవుట్ సైడర్స్ ప్లీజ్. మేనక నైట్ గౌన్తో ఉందని స్పృహ తెచ్చుకున్న నాగలింగం ఫోటోగ్రాఫర్ని భుజాలు పట్టి బయటకు లాక్కుపోయి తలుపు వేసేశాడు. ఫోన్ గణగణలాడడంతో కళ పరిగెత్తింది. గదిలో ఒంటరిగా హరికృష్ణ, మేనక మిగిలిపోయారు. సంతోషంగా ఉన్నావా మిన్ను? ముఖం ఎత్తి చూస్తూ అడిగాడు హరికృష్ణ. చాలా. ఈ శుభవార్త నీతో కలిసి ఇలా పంచుకోవటం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అవగా అంది మేనక. హరికృష్ణకి అప్పుడు గాని తను నైట్ గౌన్తో ఉన్న మేనకని ఎత్తినట్టుగా ఒంటి మీదకి తెలివి రాలేదు. క్షణంసేపు ఒకరి కళ్ళతో మరొకరి కళ్ళు బంధింపబడినట్టుగా చూపులు అలాగే ఉండిపోయినాయి.
మేనక చేతులు అతని భుజాలని గుచ్చి పట్టుకుని ఉన్నాయి. అతను మెల్లగా, అతి మెల్లగా మేనకని క్రిందికి దింపేశాడు. మేనక మంచం మీద కూర్చుంది. అతను అలాగే నిలబడ్డాడు. మేనక గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ఇక్కడెవరూ లేకుండా ఉంటే, తను అతనే ఉంటే, మేనకకి అతని మెడ చుట్టూ చేతులు పెనవేయాలనిపిస్తోంది. అతని గుండెల్లో తల దాచుకోవాలని ఎంత బలీయంగానో ఉంది. అతనికి దూరంగా ఉండటం సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అతని శరీరంలో అయస్కాంత శక్తి ఏదో మేనక శరీరాన్ని అతి బలంగా తన వైపుకి లాగుతోంది. ఇంతలో నాగలింగం వచ్చాడు. మేడం, మీరు డ్రెస్ చేసుకుంటారా? ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు, మిగతా ఆర్టిస్టులు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి వస్తున్నారు అన్నాడు. కళా, ఎక్కడ నువ్వు? నా చీర జాకెట్ తీసుకురా అంది మేనక. హరికృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, మిగతా ఆర్టిస్టులు వచ్చారు. ప్రొడ్యూసర్ గారు పూల గుత్తి ఒకటి ఇస్తూ, మా సినిమా షూటింగ్లో ఉండగా మీకు ఈ విజయం రావటం మా అదృష్టం అన్నాడు. అందరూ నిలబడి వరుసగా ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళతో కలిసి కూర్చుని టీ తాగుతూ మాట్లాడుతున్న మేనక మనసు అక్కడ లేదు. మేనకకి కిటికీలో నుంచి హరికృష్ణ కనిపిస్తున్నాడు. అతను దూరంగా లాన్లో గార్డెన్ ఉన్న ఇనుప గొలుసు పట్టుకుని సిగరెట్ కాలుస్తూ తదేకంగా ఏదో ఆలోచిస్తున్న వాడిలా నిలబడ్డాడు. మేనకలో మళ్ళీ అదే భావం. వెనక నుంచి చిన్న పిల్లల అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అతని చెయ్యి పట్టుకోవాలి, అతని దగ్గరగా ఉండాలి. మేనక ఆంధ్ర యూనివర్సిటీ వారి ఇచ్చిన డాక్టరేట్ గౌరవ పట్టా అందుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు చిమ్మినాయి. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళాలని, చదువుకోలేదని పడిన బాధ, తపన అన్నీ గుర్తుకు వచ్చినాయి. చదువుల సరస్వతి తనకి ఇచ్చిన ఒక అపురూపమైన గౌరవం ఇది. మేనకను చూసి ఒకసారి హరికృష్ణ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మిన్ను, అండలేని ఆడపిల్ల జీవితాలు పరమపద సోపానాలు వంటివి. వీటిల్లో చాలామందిని పాములే మింగుతూ ఉంటాయి. 100కి 1,000కి నీలాంటి ఏ ఒక్కరికో నిచ్చెనలు ఎక్కే అదృష్టం వరిస్తుంది. నీకు అదృష్టం చేయూత ఉంది, కాదనను. కానీ దాన్ని నిలుపుకోవటంలో అపారమైన నీ స్వయం కృషి కూడా ఉంది. అది చాలామందికి తెలియదు. మేనకకి హరికృష్ణ అలా జీవితాన్ని నిర్వచించి చెప్పగా వింటుంటే చాలా ఆనందంగా ఉంది. తన మనసు, తన తపన అర్థం చేసుకున్న వ్యక్తి అతను ఒక్కడే అనిపిస్తుంది. మేనక జీవితం కీర్తి శిఖరం అగ్రభాగాన దగద్దగాయమానంగా వెలిగిపోతుంది. తోటివారంతా మేనక అదృష్టానికి ఈర్ష్యతో కుమిలిపోతున్నారు. మేనక సాయంత్రం తయారై అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంటే కళ, అమ్మా, మీకోసం సాయంత్రం మహిళా మండలి సెక్రటరీ వనజాక్షమ్మ గారు వస్తున్నామని ఫోన్ చేశారు అంది. నేను ఇంట్లో లేనని చెప్పు అంది మేనక. అది కాదమ్మా. ఇంక మాట్లాడకు నువ్వు కసిరింది. ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. మేనక దాన్ని ఓపెన్ చేయటానికి ముఖ్య అతిథిగా వెళుతోంది. నటీనటులంటే కేవలం నటనా వృత్తితోనే సరిపెట్టుకుంటే చాలదు. అప్పుడప్పుడు జనంలోకి వస్తుండాలి. ఎగ్జిబిషన్లు, సన్మానాలు ఒప్పుకుంటూ ఉండాలి. వాటిని గురించిన వార్తలు పత్రికలలో వస్తూ ఉండాలి. ఇది కూడా నటనా వృత్తిలో ఒక భాగమే. మేనక 10 తోసేసినా తప్పనిసరిగా ఏ 2 అయినా ఒప్పుకోవాల్సి ఉంటుంది. మేనక అందంగా తయారై చకచకా క్రిందికి వెళ్ళింది. టైం మెయింటైన్ చేయటం ఒకటి మేనక వ్యక్తిత్వంలో ఒక భాగం అని చెప్పవచ్చు. మేనక గుమ్మం దాటి బయటికి వస్తుంటే మెట్లెక్కి వస్తూ ఫణిభూషణ్ రావు కనిపించాడు. ఆయన ఎన్నడూ లేంది మేనకని చూసి చిరునవ్వు నవ్వాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగాడు. మేనక ఆగిపోయింది. ప్రపంచంలో 8వ వింత చూసినట్టుగా నిశ్చేష్టురాలైంది. సరే, ప్రయాణం అయ్యావుగా, వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నాడాయన. మేనక కారు దగ్గరికి వెళ్ళింది. ఫణిభూషణ్ రావు కేక పెట్టి అరిచాడు. అరే, ఎవర్రా అక్కడ? అమ్మాయి వస్తుంటే కారు డోర్ తెరిచి పట్టుకోవాలని తెలియదు? దూరంగా గుర్ఖాతో మాట్లాడుతున్న డ్రైవర్ పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికే ఫణిభూషణ్ రావు డోర్ తెరిచి మేనక కోసం పట్టుకున్నాడు. డ్రైవర్ని చూస్తూ కోపంగా, మీకు అంతంత జీతాలు ఎందుకు ఇస్తున్నట్టు? దీపపు సిమ్మెలుగా నిలబట్టానికా? దాని మంచితనం చూసి మీరు నెత్తికెక్కుతున్నారు అంటూ అరిచాడు. కారు స్టార్ట్ అయింది. మేనక వచ్చేస్తుంటే ఇది కళా నిజమా అనిపిస్తోంది. ఆయన మాట్లాడటం, ఆ ప్రవర్తన, ఆ ఆపేక్ష మేనకకి మతిపోయినట్టుగా ఉంది. దాదాపు 2 గంటల తర్వాత మేనక ఫ్లవర్ షో ఓపెన్ చేసి వాళ్ళిచ్చిన టీ తాగి మీటింగ్ అవగానే ఇంటికి వచ్చింది. ఇంట్లో తండ్రి, సురేష్ కూర్చొని మాట్లాడుతున్నారు. శ్రీరంజని, మాధవి అక్కడే ఉన్నారు.
ఫణిభూషణ్ రావు ఒళ్ళో ఎక్కి బాబు ఆడుతున్నాడు. మేనక పైకి వెళ్తుంటే మాధవి వచ్చి పిలిచింది. అక్కా ఇలారా. మేనక ఆగింది. ఏమిటి? ఇప్పుడు పనేం లేదుగా, నీకెప్పుడు పనితో తీరదు. ఇంట్లో ఉన్న కాసేపైనా మాతో కలిసి ఉండవే, నాన్నగారు పిలుస్తున్నారు రా అంది. ఏమిటో చెప్పు. సురేష్ కూడా లేచి వచ్చాడు. వచ్చి కూర్చోండి వదినగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. ఏమిటది? అరే మీరు వచ్చి ఇలా కూర్చోండి, మమ్మల్ని అలా పరాయి వాళ్ళలా ఆచితూచి మాట్లాడతారేం? మేనక తిరిగి వచ్చింది. అక్కడున్న సోఫా దగ్గర నిలబడింది. కూర్చోలేదు. ఆయన పిల్లవాడిని ఆడిస్తున్నాడు. చెప్పండి ఏమిటా విషయం? ఎటూ చూడకుండా అంది. సురేష్ మొదట కాస్త తటపటాయించాడు. ఆ తర్వాత ధైర్యంగా చెప్పేశాడు. చూడండి వదినగారు, మీకో శుభవార్త చెప్పబోతున్నాం. ఏమిటది? మీ నాన్నగారు మున్సిపల్ ఎలక్షన్స్లో నిలబడుతున్నారు. మనం ఊరికే డబ్బు సంపాదిస్తే కాదు కదా, మనము సంపాదిస్తున్నాం. గంజిలో చింతపండు వ్యాపారం చేసే సేటు సంపాదిస్తున్నాడు. ఇక తేడా ఏముంది? అందుకే మనం కాస్త బయట తిరిగి పరువు ప్రతిష్టలు ఇనుమడించే పనులు చేయాలి. ఆయన నిలబడితే మీరు క్యాన్వాసింగ్కు వెళ్ళారనుకోండి, ఓట్లు వానజల్లులా కురుస్తాయి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మెల్లగా రాజకీయాల్లో దిగవచ్చు. మనకి డబ్బే కాక బయట ప్రపంచంలో అధికారం కూడా ఉండాలి. ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో మీరు కాదు అనేది ఏమీ లేదని నాకు తెలుసు. అసలు మిమ్మల్ని అడగనవసరం లేదని చెప్పాను. ఏ కూతురికి తండ్రి గొప్పవాడు అవుతాడంటే ఇష్టం ఉండదు, కానీ మీకు కూడా మాట మాత్రం చెప్పాలి కదా. మాధవి దగ్గరగా వచ్చి నిలబడి సంబరంగా చూస్తూ అంది. అవునక్క, నాన్నగారిని మనం ఎలాగైనా సరే ఈ సిటీ మేయర్ని చేయాలి. మనల్ని మేయర్ గారి అమ్మాయిలు అంటే ఎంత గౌరవం, ఆ తండ్రికి కూతుళ్ళుగా మనకెంత గర్వం. మేనకకి అర్థమైంది. ఉదయం ఫణిభూషణ్ రావు ఆప్యాయంగా పలకరించటంలో, ఆత్మీయత చూపించటంలో స్వార్థం ఏమిటో బోధపడింది. మేనకని నిలువెత్తున ఆవేశపు కెరటం వచ్చి ముంచేసింది. గుప్పిళ్ళు బిగిస్తూ నిలబడింది. చెప్పక్క అంది మాధవి. మేనక మాధవి వైపు తిరిగింది. ఆ ముఖంలో రోషం కస్సుమంటోంది. మాధవి, ముందు ఈ మాట చెప్పు. ఎవరు తండ్రి, ఎవరు కూతురు? తీక్షణంగా నిలదీసినట్లుగా అడుగుతుంటే మాధవి తెల్లబోయింది. ఫణిభూషణ్ రావుని చూపిస్తూ, అదేమిటక్క, ఆయన మన తండ్రి, మనం ఆయన కూతుళ్ళం అంది. ఆయన నాకు తండ్రి కాదు, నేను ఆయనకి కూతుర్ని కాదు. నా తండ్రి అని చెప్పుకోవడానికి ఆయనకు మతి అయినా పోయుండాలి, లేక పిచ్చెక్కైనా ఉండాలి. మేనకా! ఫణిభూషణ్ రావు లేస్తూ అరిచాడు. ఆయన అరుపులకి మేనక రవంత కూడా చెలించలేదు. నదురు బెదురు లేకుండా సూటిగా అంది. తండ్రట తండ్రి, ఇలాంటి వాళ్ళ మూలంగా తండ్రి అనే పదమే అగౌరవం అవుతుంది. మేనకా, నేను నీ తండ్రిని కాదా? మీ అమ్మని చెప్పమను. ఫణిభూషణ్ రావు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ అరిచాడు. మేనక తల్లివైపు చూసింది. శ్రీరంజని భయం భయంగా కంగారుగా చూస్తూ నిలబడింది. అమ్మ చెప్పకేం, చాలాసార్లు చెప్పింది. మా అమ్మ చెప్పిన తండ్రి, మేం ఊహించుకున్న తండ్రి మీరు కానీ కాదు. తండ్రట తండ్రి, పిల్లల్ని కనగానే తండ్రి అని చెప్పుకునే అధికారం రాదు. వాళ్ళని పెంచాలి. మేనక కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. రెక్కలు రాని పిట్టలాంటి ఆ పసికోనలని రెక్కలు వచ్చే వరకు తన ప్రేమ అనే గూడులో పొదివి పట్టుకుని ఈ లోకం బారి నుండి రక్షించాలి. డబ్బు ఉండటం లేకపోవటం కాదు, వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వాలి. అలా చూసిన వాళ్ళు తండ్రులు. మీరు తండ్రి అనే పదానికే సిగ్గుచేటో. మీలాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం నా దురదృష్టం. మేనక సురేష్ వైపు తిరిగింది. మీ మామగారు మేయర్ అవ్వాలని ఉబలాటం ఉంటే మీరేమైనా చేసుకోండి. ఇందులో నా ప్రసక్తి మాత్రం తీసుకురాకండి. నేను చీవంత సాయం కూడా చేయను. మేనక వెళ్ళబోయి ఆగి మళ్ళీ తిరిగి చూస్తూ అంది. అంతేకాదు, ప్రెస్ వాళ్ళు ఎవరైనా నన్ను అడిగితే ఈయన ఎలాంటి స్వార్థపరుడో, కన్న కూతుర్ని 10 మందిలో దొంగదని పిచ్చిదని ఎలా అవమానించాడో చెప్పి తీరుతాను. మీరు నన్నెవరూ ఆపలేరు. మేనక వెనక్కు తిరిగి మెట్లెక్కి బాణంలా రివ్వున పరిగెత్తేసింది. అందరూ కొయ్యబొమ్మల్లా నిలబడిపోయారు. ఫణిభూషణ్ రావు రైలు ఇంజన్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తున్నాడు. ఎంత పొగరు, ఎంత హజం! పళ్ళు బిగిస్తూ అన్నాడు. సురేష్ ముఖం కూడా క్రోధావమానాలతో ఎర్రబడి ఉంది. ఉంటుంది మామగారు, ఉంటుంది. డబ్బు సంపాదిస్తోందిగా, దాని నిషా అది. అక్కకి మతిపోయినట్టుంది. అసలు ఈ మధ్య తన ప్రవర్తన ఎలాగో ఉంటోంది అంది మాధవి. శ్రీరంజని, విన్నావా నీ పెద్ద కూతురు ప్రేలాపన?
ఫణిభూషణ్ రావు అన్నాడు. శ్రీరంజని చిగురుటాకులా కంపిస్తూ అంది. నేను చెబుతానులేండి, దాని మనసులో ఏదో బాధ ఉంది. దానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువే. మనసులో మాట దాచుకునే అలవాటు లేదు అంది. సురేష్ కూడా శ్రీరంజనిని సమర్థించాడు. ఆవిడ లేదంటే మనం గాజులు తొడిగించుకొని ఊరుకుంటామా మామగారు? కాదు అనటానికి ఆవిడ ఇష్టమేనా? మన మాట కాదని ఆవిడ బ్రతకగలదా? మీరు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు, మీరు గెలుస్తున్నారు. ఆ సంగతంతా నేను మాధవి చూసుకుంటాంలేండి అన్నాడు. థ్యాంక్ యూ. చూడు, మేనక నన్ను అవమానపరిచింది. మేనక క్షమార్పణ కోరే వరకు నేను ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టను, సరేనా అన్నాడు. అలాగే, మీరు ఈ ఇంటికి తిరిగి రాకపోతే మేమే ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం అన్నాడు సురేష్. మేనక జీవితంలో హఠాత్తుగా చీకట్లు ముసురుకోసాగినాయి. మేనక నటించిన సినిమాలు 4 వరుసగా అట్టర్ ఫ్లాప్ అయినాయి. మొదటి రోజు టిక్కెట్లు అందలేదు. రెండో రోజు థియేటర్ దగ్గర జనమే లేరు. సినిమా బాగాలేదు అనే వార్త గిట్టని వారి ద్వారా అడవి మంటలా వ్యాపించేసింది. మేనక ఆ సినిమాలు పరాజయం పొందినందుకు బాధపడలేదు. తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాను అనుకుంది. ఆ సినిమా కథలు బాగాలేవు. డైరెక్టర్సు ప్రతిభ లేని వాళ్ళు. ప్రొడ్యూసర్లకి మేనక పేరు మీద డబ్బు చేసుకుందామని యావే తప్ప మిగతా సాంకేతిక విషయాల్లో రవంత కూడా పరిజ్ఞానం లేదు. తను ఆ పిక్చర్లు చేయటానికి ఒప్పుకునేది కాదు. కానీ అప్పులు. మేనక కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన అప్పు కట్టడానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఏదో ఒక సినిమా అని ఒప్పేసుకుంది. మేనకకి ఇప్పుడు తెలిసి వచ్చింది తను ఎంత ఘోరమైన పొరపాటు చేసిందో. ఆ మిల్ మేనక మెడలో గుదిబండలా తయారైంది. మేనక బుచ్చిరాజుని పిలిచింది. మావయ్య, ఆ మిల్ అమ్మేస్తాను, ఎవరైనా ఉంటే చూడు అంది. బుచ్చిరాజు రెండో రోజుకే తీసుకువచ్చాడు. మాటలు జరిగినాయి. మేనక అమ్మివేసింది. ఆ డబ్బు బ్యాంకుల్లో తీసుకున్న మొత్తం చెల్లించడానికి సరిపోయింది. మేనక బ్యాంకులో రుణం తీర్చి అమ్మయ్య అనుకుంది. బుచ్చిరాజు ఆ తర్వాత రావటం తగ్గించేశాడు. మేనకకి తర్వాత తెలిసింది. బుచ్చిరాజు తనే మేజర్ పార్ట్నర్గా ఉండి డబ్బు తెచ్చాడు. ఆ మిల్ నామకహ అతని భార్య పేరు మీద కాదు, అతను నిజంగానే కొనేశాడు. ఈ వార్త వినగానే మేనకకి అసహ్యం వేసింది. అయిన వాళ్ళని తను నమ్మింది. ఆయన అలా మోసం చేశాడు. మేనకకి చాలా విరక్తి అనిపించింది. మేనకకి ఆ మిల్ కొనటం వల్ల తను పొందిన లాభం ఏమిటంటే, ఇన్నేళ్లు కట్టిన లక్షల కొద్దీ వడ్డీ, అశాంతి, ఆ డబ్బు తీర్చటం కోసం తను పేరు పాడు చేసిన సినిమాలు అంగీకరించటం. పోనీ ఇప్పటికైనా ధైర్యం చేసి ఈ నిర్ణయం చేసి గుదిబండని వదిలించుకున్నాను అనుకుంది. ఆ రోజు మేనక భోజనం చేస్తుంటే సురేష్ వచ్చాడు. వదినగారు, ఒక 50,000కి చెక్కు రాసి ఇవ్వండి అన్నాడు. 50,000? ఎందుకు? మీ నాన్నగారి ఎలక్షన్ ఫండ్కి విరాళం. మీ నాన్న అన్న మాటని కావాలని ఒత్తి పలుకుతూ అన్నాడు. నా దగ్గర లేదు, నేను చిల్లి గవ్వ ఇవ్వనని అప్పుడే చెప్పాను. ముఖం తిప్పుకుంటూ అంది. లేదు, ఆ డాక్టర్ గాడి నర్సింగ్ హోమ్కి అయితే 50,000 పోయవచ్చు. ఊరు పేరు లేని వెధవలకి అంతంత డబ్బు ఇవ్వవచ్చు గాని కన్న తండ్రి కోసం కాస్త డబ్బు ఇవ్వకూడదా? అంతేనా? మేనక అరిచింది. సురేష్, మర్యాదగా మాట్లాడు. ఏమిటండి మర్యాద? మర్యాద మీరు మాకిస్తే మేం మీకిస్తాం. మీరు వాడితో తిరిగి మర్యాదని మహా పెంచుకుంటున్నారు కదూ. మీ నాటకం ఎవరికి తెలియదని. రోజు రాత్రి 10 గంటల వరకు మీరు వాడు కలిసి కారులో ఊరంతా తిరగటంలా. వాడి భార్య అలో లక్ష్మణ అని ఏడవటం లేదు. వాడు మిమ్మల్ని బాగా పట్టాడు. మమ్మల్ని దూరంగా నెట్టి ఇదంతా పోగేసుకుందామని అనుకుంటున్నాడేమో. మేనకకి అర్థమైపోయింది. సురేష్ తగాదా పెట్టుకోవడానికి వచ్చాడు. తనని హరికృష్ణ పేరు ఎత్తి తగాదాలోకి లాగి రభస చేయాలని చూస్తున్నాడు. మేనక తెచ్చిపెట్టుకున్న శాంతంతో అంది. నువ్వు లక్షను, నాకేం భయం లేదు. అవును, సిగ్గు వదిలేస్తే సరి. మర్యాదగా చెక్కు రాసి ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వనట్టేనా? ఇవ్వను. మాధవి, బాబుని తీసుకురా. ఈ ఇంట్లో మనం ఉండటం అనవసరం. ఆవిడ కావాలని మనల్ని వెళ్ళగొడుతోంది. అవును, మనం ఉంటే అడ్డు. మనం వెళ్ళిపోతే ఆ డాక్టర్ గారు స్వేచ్ఛగా ఇంటికి రావచ్చు. మాధవి సురేష్ని పట్టుకుని, అబ్బా ఏమిటండి మీ గోల? అవతల నౌకర్లంతా వింటున్నారు. కాసేపు అవతలికి వెళ్ళండి అంటూ భుజాలు పట్టి అవతలికి తోసింది. ఆవిడ చెక్కిస్తుందో నన్నింట్లోంచి వెళ్ళమంటుందో అడుగు. సాయంత్రం లోపల నాకు ఏ మాట చెప్పేయి అని అరిచి వెళ్ళాడు. మాధవి ఏడుస్తూ అంది. అక్కా, ఆయనకి బాగా పట్టుదల వచ్చేసింది. చెప్పు, నీకు మేమెక్కువ, ఆ విధవ 50,000? నన్ను వెళ్ళిపోమ్మంటావా?
ఉండిపోమంటావా? చెప్పక్క అంది. మేనక మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి చెక్ బుక్ తెచ్చి 50,000కి వ్రాసి ఇచ్చింది. మేనకకి తెలుసు, బాగా తెలుసు. 50,000 వాళ్ళకివ్వటం అంటే ఆ డబ్బు తగలబెట్టి బూడిద చేసినట్టే. ఆ డబ్బు రావటానికి తనెంత కష్టపడింది. వీళ్ళ విలాసాలకి తగిలేస్తున్నారు. వీళ్ళ కోరికలకి అంతులేదు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్, రేపు ఇంకేం కోరికలు వస్తాయో. మేనకకి హఠాత్తుగా చాలా ఒంటరిగా, అలసటగా అనిపించసాగింది. తనని గురించి ఎవరూ ఆలోచించటం లేదు. తను ఎంత శ్రమపడితే ఆ డబ్బు వస్తుందో గుర్తించటం లేదు. ఇప్పుడు వాళ్ళకి తనలో తప్పు పట్టడానికి ఒక సాకు దొరికింది. మొన్నటి వరకు బుచ్చిమామయ్యని తిట్టారా, ఇప్పుడు హరికృష్ణ. వాళ్ళు తప్ప ఇంకెవరూ తన దరిదాపుల్లో రాకూడదు. ఇంతలో ఫోన్ మోగింది. మేనక వెళ్ళి తీసింది. ఎవరిదో అపరిచితమైన కంఠం. మేడం, మీది మీ డాక్టర్ ఫ్రెండ్వి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఏదైనా సెటిల్ చేస్తానంటే ఆ కథ పేపర్లో రాకుండా చూస్తాం. ఏమిటి నువ్వనేది? మీకు తెలియంది ఏముంది? మీరు బాగా పేర్లో ఉన్నారు. మీ కథ పేపర్లో వేస్తే డబ్బు చాలా ఇస్తారు నాకు. అఫ్కోర్స్ నాకంత దురాశ లేదు. మీరు ఏ కాస్త ఇచ్చినా చాలు. షటప్. ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మ్రోగింది. అంతేనా? అవతలి స్వరం అడిగింది. అంతే. పెట్టేసింది. మరుసటి వారానికల్లా పుకార్లని హాట్ కేకుల్లా అమ్మే పత్రికలలో మేనక, హరికృష్ణ ఫోటోలు వచ్చేసినాయి. మేనకకి ఆనాడు డాక్టరేట్ బిరుదు ఇచ్చినప్పుడు నైట్ గౌన్తో హరికృష్ణ ఎత్తినప్పటి ఫోటో. ఆ ఫోటో క్రింద అసభ్యకరమైన రాతలు ఉన్నాయి. వెనక అసభ్యకరమైన రాతలు గోడల నిండా రాశారు. ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి అనుకున్న మేనక ఆ పేపర్ చించి అగ్గిపుల్ల గీసి అంటించింది. మేనకని హీరోయిన్గా తీసుకుంటామని చెప్పిన 2 ప్రసిద్ధ సినిమా కంపెనీలు మేనకని వదిలేసి క్రొత్తగా పైకి వస్తున్న అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. ఈ పిక్చర్ల ద్వారా పోయిన పేరుని నిలబెట్టుకోవాలని ఆశపడిన మేనకకి ఇది ఆశనిపాతం అయింది. మనసంతా దిగులుగా, వెలితిగా అయింది. ఆర్టిస్ట్ జీవితాల్లో ఉన్న శాపం ఇదేనేమో. బ్రతికి ఉండగానే కీర్తి శిఖరాలు ఎక్కటం, పతనం చెందటం ఈ రెండూ చూస్తారు. మహారాణుల్లా బ్రతికిన వాళ్ళు ఊరు పేరు లేకుండా చచ్చిపోతారు. మేనక జాగ్రత్త, తెలివితేటలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. మేనక మనసంతా చికాకుగా ఉంది. ఈ ఒంటరితనం రాకాసి వంటిది. పంచుకునేవారు లేకపోతే కొండ సిలువల వ్యక్తిని మింగేస్తుంది. మేనక కారు తీసుకుని డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్కి బయలుదేరింది. మాధవికి, సురేష్కి హరికృష్ణ కంటకప్రాయంగా ఉన్నాడు. తను ఏం తప్పు చేసింది? తన డబ్బు అతనికి 1 రూపాయి ఇవ్వలేదే. హాస్పిటల్కి విరాళం ఇచ్చింది. అది తప్ప? అది హరికృష్ణ సొంతానికి ఇచ్చినట్టు బాధపడతారేం? సురేష్ తన ఫ్రెండ్స్ ఎంతమంది వస్తే వారి సంస్థలకి చందాలు ఇప్పించలేదు. తన స్టేటస్ గొప్పగా ఉండాలని వాళ్ళవి చిన్న చిన్న సంస్థలైనా ఘనంగా తన చేత ఇప్పించాడు. బుచ్చి మామయ్య తన గొప్ప కోసం తన వీధిలో కడుతున్న దేవాలయానికి 50,000 ఇప్పించాడు. ఈరోజు తన సంతోషం కొద్దీ హాస్పిటల్కి ఇస్తే తప్పు పడుతున్నారు. తన డబ్బు తన ఇష్టం అని వాళ్ళెందుకు అనుకోరు? తను ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మాధవికి ఎన్ని నగలు చేయించింది? సురేష్ థియేటర్ కట్టుకుంటానంటే ఎంత డబ్బు అప్పుగా ఇచ్చింది? అందులో 1 పైసా తను అడిగిందా? తిరిగి తీసుకుందా? వాళ్ళు తన వాళ్లేనని నమ్మింది. వాళ్ళ ఆనందమే తన ఆనందం అనుకుంది. ఈరోజు వాళ్ళంతా ఒకటి అయ్యి తనని తప్పుపడుతున్నారు. మేనకకి మాధవి మీద చాలా కోపం వస్తోంది. పోనీ సురేష్ అంటే పరాయివాడు. మాధవికి చిన్నప్పటి నుంచి తన మనసు తెలిసే. భర్తకి 1 మాట నచ్చ చెప్పలేదా? అక్క మనకి ఇంత చేసింది కదండి అని 1 మాట అనలేదా? అనదు. మాధవికి కూడా తమకి చెందాల్సిన డబ్బంతా ఎవరికో దోచిపెడుతున్నాననే భావం ఉంది. హరికృష్ణకి తను ఏం పెట్టింది? ఎప్పుడైనా హోటల్కి వెళితే అతను తన చేత కానీ ఖర్చు పెట్టనీయడు. మిన్ను, నువ్వు ధనికురాలిగా బయట లోకానికి, నాకు కాదు, నాకు నా చిన్నారి మిన్నువే, నేను చూడాల్సిన వాడినే అంటాడు. మేనకకి ఎలాగో అనిపిస్తుంది. పరధ్యాసగా ఆలోచిస్తున్న మేనక డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్ దాటి ముందుకు వెళ్ళిపోయి అంతలోనే తన తప్పు తెలుసుకుంది. కారు రివర్స్ తీసుకోవడానికి వీల్లేదు. అది చిన్న సందు. రిక్షాలు నిలబడి ఉంటే మెదిలే చోటే ఉండదు. మేనక నడుచుకుంటూ వచ్చి క్లినిక్లో అడుగుపెట్టింది. అక్కడ రోగులెవరూ లేరు. మేనక లోపలికి వెళ్ళబోయిందల్లా ఆగిపోయింది. లోపల గదిలో నుంచి హరికృష్ణ కంఠం ఆవేశంగా బిగ్గరగా వినిపిస్తోంది.
నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడే కాదు, నా జన్మలో నీకు ఇంకొక పైసా కూడా ఇవ్వలేను. 3000 తీసుకుని 3 రోజులు కూడా కాలేదు. మళ్ళీ డబ్బు అంటావేమిటి? నా దగ్గర లేదు. రేఖ గొంతు కూడా విసురుగా వినిపిస్తోంది. పెళ్ళాం పై ఖర్చులకి డబ్బు అడిగితే లేదు అనటానికి నీకు సిగ్గులేదు? లేదు, సరేనా? అవును, నాకివ్వటానికి నీకు డబ్బు ఉండదు. ఆ హాస్పిటల్ మొహాన పోయటానికి అయితే 1000 వస్తుంది. అంత డబ్బు లేని వాడివి లక్షలు పెట్టి ఎలా కట్టిస్తున్నావు? నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళు, పేషెంట్స్ వస్తారు, ప్లీజ్. రాణి, కరుణామయుడు అని నీకు పెద్ద పేరుగా. నీ బండారం ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది. పాపం, లోకం దృష్టిలో దయామయుడు, కట్టుకున్న భార్యకి కాలయముడు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు డబ్బు ఇస్తే గాని నేను కదలను. నా దగ్గర లేదంటే వినవేం? అదే అడుగుతున్నాను. ఎందుకు లేదు? రాత్రనక పగలనక ఈ క్లినిక్ పట్టుకునే ఏడుస్తుంటావుగా. సంపాదించిన డబ్బంతా ఏమైపోయింది? గంగలో పోశాను, సరేనా? ఈ డ్రాయరేగా. ఆ గంగ ఎక్కడుందో నాకు తెలుసులే. రేఖ వెళ్ళి డ్రాయర్ సొరుగు తెరిచిన ధ్వని వచ్చింది. రేఖా, ఆ డబ్బు ముట్టుకున్నావంటే ఊరుకోను అరిచాడు హరికృష్ణ. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినిపించింది. స్టూలు పడింది. గ్లాసు బళ్ళున బద్దలైంది. ఆ డబ్బు అక్కడ పెట్టు. నేను పెట్టను. నా చెయ్యి వదులు. మేనక తిరిగి వెళ్ళిపోదామా అని తటపటాయిస్తోంది. రేఖ పరుషంగా దురుసుగా అనేస్తోంది. సిగ్గులేదు నీకు? నాకు పిల్లలు ఇవ్వటం చేత కాని వెధవ్వి. కనీసం డబ్బైనా ఇవ్వటానికి ఏడుస్తావేం? మరుక్షణం ఇద్దరూ కొట్టుకున్న ధ్వని వినిపించింది. హరికృష్ణ ఆయాసంతో ఒగరుస్తూ కంపిస్తున్న కంఠంతో అన్నాడు. అవును, నిజం చెప్పావు. నేను చేతకాని వెధవనే. డబ్బంతా నువ్వు ఫ్రెండ్స్ని పోగేసుకుని గుర్రపు పందాలకి, బ్లూ ఫిల్మ్ కొనటానికి తగిలేస్తుంటే నిన్ను కంట్రోల్ చేయలేక చూసి చూడనట్లు వదిలేస్తున్నాను. అమ్మని అలా హింసలు పెట్టి బలవంతంగా చంపేస్తే మళ్ళీ నీతో రాజీపడి బతుకుతున్నాను. నిన్ను మార్చుకోవాలని తప్పిస్తున్నాను. ఇంటికి వచ్చే ఫ్రెండ్ నీ పక్క మీద నీతో కలిసి పడుకుని ఉండగా చూసి కూడా నిన్ను హత్య చేయలేకపోయాను. నేను నిజంగా చేతకానివాడినే. ఎప్పటికప్పుడు నువ్వు ఏదో కథలు చెప్పి నన్ను నమ్మిస్తావు తప్ప నువ్వు మారవు. నాకు తెలుసు, నిన్ను మార్చుకోవాలని నేను చేసే ప్రయత్నంలోనే నా జీవితం హరీమంటుంది. రేఖ ఏడుస్తూ అంది. నాకు నీతులు చెబుతావే? నువ్వు సత్యహరిశ్చంద్రుడివా? ఆ మేనకతో కలిసి తిరగటం లేదు? మీ ఇద్దరి రొమాన్స్ పత్రికలకి ఎక్కలేదా? షటప్. దానికంతకీ కూడా కారణం నువ్వే. ఇంట్లో ఉన్న ఫోటోలు తీసుకొని వెళ్ళి డబ్బుకు గడ్డి తిని ఆ పేపర్ వాడి చేతికిచ్చావు. నువ్వు దిగజారని నీచమైన పనిలేదు. నన్ను ఎంతైనా తిట్టు, భరిస్తాను. ఆ అమ్మాయి జోలికి రాకు. ఆ అమ్మాయి పేరు ఎత్తావంటే ఊరుకోను. అతని కంఠంలో కోపం కస్సుమంటోంది. రేఖ వెటకారంగా గొంతు పెట్టి అంది. అబ్బో, పాపం, ఎంత బాధో. ప్రియురాలు కదూ? అవునులే. నీకెట్లాగో పిల్లలు పుట్టించే సామర్థ్యం లేదని తెలుసుకుంది. నీతో ఎంత చెడ తిరిగినా కడుపు రాదుగా. వాక్యం పూర్తి కాలేదు. షటప్, యు డెవిల్, యు బ్లడీ ఉమెన్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లినిక్. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. అతను గది దద్దరిల్లేలా అరిచాడో. అతను తోసిన తోపుకి రేఖ యువతలి గదిలోకి వచ్చి పడింది. యువతలకి వచ్చిన రేఖ మెట్లు దిగి వెళ్తున్న మేనకని చూసింది. వెంటనే ఈర్ష్య, ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ, నువ్వు ఇక్కడున్నావా? నీకు సిగ్గులేదు? ప్రపంచంలో మగాళ్లే కరువైనారా? నా మగుడు వెంటపడ్డావు. నీ మూలంగా నా సంసారం నాశనమైంది. నేను చస్తాన్లే. చస్తే మీ పీడ పోతుంది. చచ్చి దయ్యమై మీ ఇద్దరినీ పీక్కు తినకపోతే చూడు అని వెళ్ళిపోయింది. రేఖ పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఉన్న ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోదామని మెట్లు దిగిన మేనక ఆగిపోయింది. ఒక్క క్షణం తటపటాయించింది. మళ్ళీ గుండెల నిండా గాలి పీల్చుకొని ధైర్యం తెచ్చుకుంది. వెనక్కు తిరిగి మెట్లెక్కి క్లినిక్ లోపలికి వచ్చింది. గుమ్మానికున్న పరదా తొలగించుకుని మేనక లోపలికి అడుగుపెట్టింది. అక్కడ గదంతా చెల్లాచెదరైన సామానుతో నిండి ఉంది. హరికృష్ణ కుర్చీలో కూర్చొని 2 చేతులు జుట్టులోకి పోనిచ్చుకుని కూర్చొని ఉన్నాడు. హరి, మెల్లని స్వరంతో పిలిచింది. అతను ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. అతని ముఖం నిండా గోళ్లతో గీరిన ఘాట్లు రక్తం చెమరుస్తూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు బాధల సరస్సులా ఉన్నాయి. తుఫాను గాలికి విరిగిపడిన చెట్టులా దీనంగా ఉన్నాడతను. చిరునవ్వుల కాంతులు వెదజల్లే ఆ ముఖం దీనంగా ఉంది. మేనక ప్రాణం గిలగిలలాడినట్టయింది. ఒక్క అంగలో దగ్గరకు వెళ్ళి అతని తలని దగ్గరకు తీసుకుని గుండెకి హత్తుకోవాలని, అతనికి బాధపడవద్దని ధైర్యం చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ బలవంతంగా శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకుంది.
మిన్ను, నువ్వు నువ్వొచ్చి ఎంతసేపు అయింది? భయంగా అడిగాడు. చాలాసేపు అయింది. నువ్వు విన్నావా? విన్నాను. అతని కళ్ళల్లో బాధ, నిస్సహాయత్వం రెపరెపలాడింది. సారీ మిన్ను, ఐఆమ్ సారీ. నేను నీకు ఫ్రెండునని చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు. నువ్వు నాకు చల్లని నీడ ఇచ్చావు. నేను నిన్ను అందరి చేత తిట్టిస్తున్నాను. నేను ఎంత చేతకాని వాడిని కదూ. మై గాడ్! అతని చేతుల్లోకి తలదించుకున్నాడు. మేనక అతని టేబుల్ దగ్గరగా వచ్చి అతనికెదురుగా నిలబడింది. స్నేహపూరిత స్వరంతో మృదువుగా అంది. హరి, ఎందుకంత బాధపడతావు నువ్వు? రేఖ మాట్లాడిన ఆ మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని మనిద్దరికీ తెలుసు. రేఖ అపోహపడుతోంది. పడని, ఒకనాటికి తనే తొందరపడ్డానని, మనిద్దరినీ అన్యాయంగా అన్నానని తెలుసుకుంటుంది. నువ్వెందుకు ఆవేశపడతావు? అతను తలెత్తాడు. రేఖ అర్థం చేసుకుంటుందా? రేఖ మిన్ను, నేను కూడా ఈ 8 సంవత్సరాల నుంచి అలాగే భ్రమపడుతూ వచ్చాను. ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే మనిషికి ఆలోచన శక్తి కావాలి. రేఖలో అది పూజ్యం. ఎంతసేపు తన స్వసుఖం, స్వలాభం, ఆనందం అవి తప్ప ఇంకేం తెలియవు. అసలు ఇదంతా భీమశంకరం గారి తప్పు. ఆయన పెంపకం లోపం. చిన్నప్పటి నుంచి అతి గారాబం చేశాడు. తను అధికురాలు అని అహం పెంచాడు. రేఖ పంజరంలో పక్షిలా పెరిగింది. ఎంతసేపు గ్లామరు, ఫ్యాషను ఇవి తప్ప ఆ చిలుకకి ఇంకేం మాటలు తెలియవు. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకునే నేర్పు లేదు. కాస్త బాగా మాట్లాడిన వారందరినీ స్నేహితులు అంటూ పోగు చేస్తుంది. రేఖకి నేనెటూ అర్థంగానో. తననే నేను అర్థం చేసుకోవాలని, ప్రేమతో మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నాకు ఆడవాళ్ళు లిప్స్టిక్ వాడటం ఇష్టం ఉండదు. అయినా లిప్స్టిక్ రేఖకి ఇష్టం అని కొని తెచ్చి ఇచ్చేవాడిని. కానీ నాకు క్యాబేజీ కూర ఇష్టం. నా ఇష్టాన్ని రేఖ ఒక్కనాడు కూడా మన్నించదు. ఆవిడకు ఇష్టం లేదు అంటే ఇంట్లో అది తేవటానికి వీల్లేదు. నేను కావాలంటే ఎవరింటికైనా వెళ్ళి తినాలి. భార్య ఒక్కనాడు నాకు ప్రక్కన కూర్చొని అన్నం పెట్టదు. రాత్రివేళ నేను క్లినిక్కి వెళితే హాయిగా నిద్రపోతూ ఉంటుంది. నా కోసం ఒక్కరోజు కూడా అన్నం వేడిగా ఉండదు. చల్లారిన మెతుకులు తినాలి, లేకపోతే పస్తు పడుకోవాలి. నా ఇష్టం ఏమిటో, నా ఆనందం ఏమిటో తనకి అవసరం లేదు. తన కోసమే నేను పాటుపడాలి. పిల్లలు పుట్టలేదు అని తిడుతుంది. మేమిద్దరం అసలు అన్యోన్యంగా పట్టుమని 4 రోజుల పాటు కాపురం చేసింది ఎక్కడా? పెళ్ళైనప్పటి నుంచి యుద్ధమే. అమ్మ నా దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడే పేచీ మొదలైంది. అమ్మని వదలనన్నానని తండ్రి కూతురికి కోపం. ముసల్ది అంటుంటే వినలేకపోయేవాడిని. ఫారెన్ వచ్చినా అంతే. అమ్మ నా వెంట వచ్చిందని కోపం. రేఖని నేను చాలా రోజులు నమ్మాను. అదెంత తెలివి తక్కువో ఇప్పుడు అనిపిస్తోంది. రేఖ మారదు. ఆ స్వభావం ఇక అంతే. నేను ఫారెన్లో ఉంటే తనకి హాయిగా, స్వేచ్ఛగా ఉంది. చేతి నిండా ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టు గడిపింది. నేను రావటం కంటకమైంది. స్వేచ్ఛకి హద్దులు ఏర్పరిచానని కోపం. వాళ్ళ దృష్టిలో డాక్టర్ అంటే అదొక స్టేటస్ సింబల్, డబ్బు గడించే యంత్రం. అక్కడే మా ఇద్దరి దృక్పథాలు చుక్కెదురైనాయి. స్వేచ్ఛ కూడా హద్దు మీరితే మత్తు పదార్థంలా నిషా ఎక్కిస్తుంది. రేఖకి ఎలా అలవాటైనాయో బ్లూ ఫిలిమ్స్ అలవాటైనాయి. వాటిని చూడటం, లైంగిక వాంఛలని వికృతంగా తృప్తిపరచుకోవడం. ఆ సొసైటీలో నీతి, అవినీతి అనే తులాదండం లేదు. వీరు వారు అనే వివక్షత లేదు. ఆనందం పొందటం ఒక్కటే వారి ధ్యేయం. నేనిక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నేను ఒక ఊబిలో ఇరుక్కుపోయాను. రేఖని నా జీవితంలో నుంచి తీసివేయలేను, ఉంచుకొని భరించలేను. నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. రేఖతో నా పెళ్ళి అనేది ఏ జన్మలోనూ నేను చేసిన మహాపాపం. అది భరించక తప్పదు. నా ధ్యేయం దీనజన సేవ. అందులో సేద తీరటానికి నిశ్చయించుకున్నాను. మరో పెళ్లి చేసుకోవాలని నాకు లేదు. అందువల్ల రేఖని వదిలే ప్రసక్తి లేదు. కానీ ఇక్కడ కూడా రేఖ నా మార్గానికి అడ్డుగా నిలుస్తోంది. సంపాదించిన డబ్బంతా తనకి ఇవ్వమంటుంది. నేను ఆ హాస్పిటల్ కట్టించడమే తనకిష్టం లేదు. అడుగడుక్కి యుద్ధమే. రేఖలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది. తను నా వల్ల బాధలు పడుతున్నట్టు, నేను తనని నిర్లక్ష్యం చేస్తున్నట్టు అందరికీ చెప్పి సానుభూతి పొందుతుంది. రేఖ నన్నెంత నరకంలో పెడుతుందో నేనెవ్వరికీ చెప్పనుగా, అందుకని ఎవ్వరికీ తెలియదు. పిల్లలు లేరంటుంది. కానీ ఉంటే వారిని ఎంత వికృతంగా మారుస్తుందో అని భయం వేస్తుంది. ఇప్పుడు రేఖ ఒక్కదానితోనే పడుతున్నాను. అప్పుడు ఇంకేమవుతారో.
పిల్లలు పుట్టలేదు అని, నన్ను చేతకాని వాడిని అని తిడుతుంది. నేనేం చెయ్యను? అంతకంటే హీనమైన తిట్టు మగవాడికి ఉండదేమో. నేను అది భరించలేనని తెలిసే మరీ మరీ అదే అంటుంది. నాకు పొడుచుకు చావాలన్నంత బాధ, పౌరుషం వస్తాయి. ఒక్కొక్కసారి ఎలాంటి మాటలు అంటుందో తెలుసా? నాకు పిచ్చెక్కుతుంది. నన్ను రెచ్చగొడుతుంది. తనని కొట్టే వరకు చేస్తుంది. అందరికీ కొట్టానని, నేను స్వార్థపరుడినని చెబుతుంది. ఆవిడగారికి లోకం వల్ల కావలసినంత సానుభూతి దొరుకుతుంది. ఒక్కోసారి ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది. నేను కొట్టానని అంటారు. నేను పడే బాధ, పట్టిన సహనం ఎవరికీ తెలియవు. నాకిప్పుడు అనిపిస్తోంది, నేనసలు పెళ్లి చేసుకోకుండా ఈ డాక్టర్ వృత్తికి అంకితం అయి ఉంటే ఎంత బాగుండేది అని. మిన్ను, మనిషికి పెళ్ళి, పిల్లలు అనేది పెద్ద జూదం. అందులో అతను గెలవటం, ఓడిపోవటం అనేది తెలివితేటల మీద కాదు, అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అనిపిస్తుంది. నేను ఈ విషయంలో చిత్తుగా ఓడిపోయాను మిన్ను. ఇక నా కర్మ ఇంతే. జీవితం అంతా ఒక యుద్ధ రణరంగమే. దీనితో పెనుగులాడటానికి నాకు శక్తి చాలటం లేదు. ప్రవాహంలా అతని లోపల నుంచి గట్లు తెంచుకొని ప్రవహిస్తున్న లావాలాంటి బాధని మేనక నిశ్శబ్దంగా వింటోంది. అతను కృంగిపోయి ఉన్నాడు. 10 సంవత్సరాలు వయసు పైబడిన వాడిలా భారంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో అన్యాయంగా దెబ్బతిన్న చిన్న కుక్కపిల్ల ముడుచుకుపోయిన దీనత్వం కనిపిస్తోంది. మేనకకి హఠాత్తుగా అనిపించింది, జీవితం ఎందుకలా అమాయకులని, మంచివాళ్లని అన్యాయంగా శిక్షిస్తుంది? మేనక క్రింద పడిన స్టెథోస్కోప్ తీసి టేబుల్ మీద పెట్టింది. హరి, నీ ధైర్యం ఏమైంది? మనని లోకం ఏమి అంటోంది అని కాదు మనం చూడాల్సింది. మనం జీవితంలో సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అన్నది చూడాలి. నాకు మటుకు నువ్వు, నేను సరైన మార్గంలోనే వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ధ్యేయం పెట్టుకున్న ఏ మనిషి అయినా ఎగుడు దిగుళ్ళని లక్ష్య పెట్టడు. నువ్వు రేఖ మాటల్ని లక్ష్య పెట్టకు అంది. హరికృష్ణకి మేనక మాటలతో కాస్త సేదతీరినట్టు అయింది. మిన్ను, నేనెంతో అదృష్టవంతుడిని కదూ. నీలాంటి స్నేహితురాలు జీవితంలో సేద తీరడానికి నీడగా దొరికింది అన్నాడు. నేను నిన్ను చూసి అదే మాట అనుకుంటున్నాను లోపల అనుకుంది మేనక. మేనక అవుట్డోర్ షూటింగ్కి బెంగళూరు వెళ్ళింది. ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇంజనీరు జోగారావు గారు ఫోన్ చేశారు. రేఖ మొన్న ఉదయం కిరసనాయలు పోసుకుని అంటించుకుని చచ్చిపోయింది. అది ఆత్మహత్య కాదని, హత్య అని, హరికృష్ణ రేఖ మీద కిరసనాయలు పోసి అంటించాడని రేఖ తండ్రి భీమశంకరం కేసు పెట్టించాడు. హరికృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్త వినగానే మేనక పై ప్రాణం ఎగిరిపోయిన దానిలా అయింది. మేనక అప్పటికప్పుడు ప్రయాణం అయ్యి బయలుదేరి వచ్చేసింది. అప్పటికే పేపర్ల నిండా హరికృష్ణ, మేనక, రేఖల ఫోటోలతో రకరకాల వార్తలు వచ్చేసినాయి. మేనకతో సంబంధం ఉన్న హరికృష్ణ భార్యని హత్య చేసి తెలివిగా ఆత్మహత్యగా మార్చేశాడని రాసినాయి. మేనక గురించి, హరికృష్ణ గురించి రకరకాల పుకార్లు పుట్టినాయి. హరికృష్ణ జైల్లో ఉన్నాడు. అతను తనకి లాయర్ అవసరం లేదని, జడ్జి ఎలా తీర్పు చెబితే అది శిరసా వహిస్తానని అన్నాడు. మేనక లాయర్లని సంప్రదించింది. సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన లాయర్ని హరికృష్ణ వైపు వాదించడానికి నియమించింది. ఇంట్లో అందరూ దీనిని వ్యతిరేకించారు. సురేష్ మండిపడ్డాడు. మేనక జైల్లో ఉన్న హరికృష్ణని చూడ్డానికి వెళ్తుంటే సురేష్ ఎదురు వచ్చాడు. వదినగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తెలిసి అడిగాడు. హరికృష్ణని చూడటానికి నిర్భయంగా చెప్పింది. లోకం అంతా ఏమనుకుంటుందో మీకు తెలుసా? తీక్షణంగా అడిగాడు. లోకం నన్ను చాలాసార్లు చాలా మాటలు అంది, కానీ నేనెప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మీ పరిస్థితి వేరు. మీ జీవితం మీ ఒక్కరిది కాదు, మా అందరిదీనూ. మీరు హరికృష్ణని చూడటానికి వెళ్ళటానికి వీల్లేదు. మీరు వెళితే పత్రికలు వ్రాసిన కథలు నిజమని రుజువు చేసినట్టు అవుతుంది. నేను పత్రికల్లో గాలివార్తలకి భయపడేంత పిరికిదాన్ని కాదు. మీ గౌరవం గురించి ఆలోచించండి. నేనంటే ప్రాణం ఇచ్చే హరికృష్ణ కంటే నాకే గౌరవం ముఖ్యం కాదు. మేం కూడానా? చెప్పేయండి. మా అందరికంటే మీకు వాడే ముఖ్యమా? మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మేనక వెళ్ళబోయింది. ఆగండి, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను చెబుతున్నాను. మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి, అధికార స్వరంతో అన్నాడు. మేనక నిటారుగా అయింది. అతని వైపు తిరిగింది. మీరు ఒళ్ళు కావరంతో కుటుంబ పరువు రచ్చకీడుస్తుంటే మీ బంధువుగా ఆపు చేసే అధికారం నాకుంది. మేనక ముఖం ఎర్రబడింది. కుటుంబ పరువా?
ఎవరి కుటుంబ పరువు? ఈ ఇల్లు నాది. మీరు నా ఇంట్లో వచ్చి ఉన్నారు. మీ ఇంట్లో నేను లేను. నా ప్రవర్తన మీకంత అగౌరవంగా అనిపిస్తే మీరు నిరభ్యంతరంగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయి మీ పరువుని దక్కించుకోవచ్చు. మేనక గబగబా వెళ్ళిపోయింది. సురేష్ కళ్ళల్లో క్రోధాగ్ని జ్వాలలు మండసాగినాయి. చాలా వరకు వచ్చింది వ్యవహారం. ఆ భార్య కూడా చచ్చిందిగా, ఇక వీళ్ళిద్దరినీ పట్టుకునేవాళ్లు ఎవరూ లేరు పళ్ళు కొరుకుతూ అన్నాడు. అక్క మరీ ఇంత సిగ్గులేనిదైందేమిటి? అంది మాధవి. మేనక జైల్లో ఉన్న హరికృష్ణని చూడటానికి వచ్చింది. అతను మొదట ఎవరినీ చూడనని తిరస్కరించాడు. మేనక మళ్ళీ కబురు చేయటంతో కాదనలేక అంగీకరించాడు. మేనక వచ్చింది. అతను మేనక వైపు చూడలేదు. ఎటో చూస్తూ నిట్టూర్చాడు. హరి. మేనక మనసులో బాధ, ఆవేదన అంతా రంగరించినట్టుగా ఉంది. ఆ పిలుపు. అతను క్రిందికి చూస్తూ తగ్గు స్వరంలో చెప్పాడు. మిన్ను, నిన్ను ఇప్పటికే నీ వాళ్ళు నా వాళ్ళు నానా మాటలంటున్నారు. ఇంకా ఇలా చేశావంటే కాకుల్లా పొడుస్తారు. వద్దు, దయ ఉంచి నా గురించి మర్చిపో. నా కోసం ఏమీ చేయవద్దు. నన్ను ఇక భగవంతుడు కూడా రక్షించలేడు. డాక్టర్గా నేను మృతుడిని అయిన తర్వాత రోగులకి సేవ చేయకుండా బ్రతకగలనని అనుకుంటున్నావా? వద్దు మిన్ను, వద్దు. నేను ఆ భయంకరమైన నరకం భరించలేను. నాకు ఉరిశిక్ష పడితేనే హాయి. అది ఎంత త్వరగా వస్తే అంత నయం. అతని కంఠం విరక్తిగా ఉంది. హరి, నీ ధైర్యం అంతా ఏమైపోయింది? ధైర్యమా? వెన్నుపోటే కాదు, కాళ్ళు చేతులు నరకబడిన మనిషి ఇంకే శక్తితో నిలవగలడు మిన్ను? రేఖ బ్రతికి ఉండగానే కాదు, చచ్చిపోయి కూడా నన్ను సాధిస్తోంది. రేఖ కోరుకున్నది లభించింది. లోకాన్నుంచి కావలసినంత సానుభూతి లభించింది. వెళ్ళు మిన్ను, దయ ఉంచి వెళ్ళు. నా గురించి మర్చిపో. నా జోలికి రాకు. ఆ ప్రపంచం మనిద్దరి పేర్లు కలిపి మరింత వికృతం చేసే పరిస్థితి రానీయకు. అతను చేతులు జోడిస్తూ అన్నాడు. మేనక పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ప్రపంచమా? దాన్ని గురించి నీకేం తెలుసు? నాకు బాగా తెలుసు. అది అమాయకుల్ని ఎంత హింసిస్తుందో నాకంటే ఎవరికీ బాగా తెలియదేమో అంది. టైం అయిపోయింది. సూపరింటెండెంటు హెచ్చరికతో మేనక వచ్చేసింది. మేనక ఇంటికి వచ్చింది. అందరూ ముభావంగా ఉన్నారు. మేనక కాళ్ళకి బాబు చుట్టుకుంటూ ఉంటే మాధవి వచ్చి వాడి వీపు మీద ఒక్కటి చరిచి తీసుకెళ్ళిపోయింది. మేనక నిట్టూర్చింది. మేనక రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే ఎవరూ భోజనానికి రాలేదు. వారెవరికీ ఆకల్లేదటమ్మా అంది వంట మనిషి. మేనక వచ్చి గదిలో కూర్చుంది. మాటిమాటికి హరికృష్ణ మాటలే వినిపిస్తున్నాయి. ప్రపంచం మనిద్దరి పేర్లు కలిపి మరింత వికృతం చేసే పరిస్థితి రానీయకు. మేనకకి బాధగా మనస్సు పిండుతున్నట్లుగా ఉంది. హరికృష్ణకి మేనక గురించి తెలియదు. మేనకకి చిన్నప్పటి నుంచి లోకుల మాటలంటే భయం లేదు. లక్ష్య పెట్టే స్వభావం లేదు. లోకాన్ని ఎదుర్కొనటం అలవాటే. హరికృష్ణని రక్షించాలి. తన జీవితం పణం పెట్టి అయినా సరే అతన్ని రక్షించాలి. ఎందుకంటే అతను కేవలం తను ప్రేమించిన వ్యక్తే కాదు, మానవతామూర్తి. అతను డాక్టరు, పీడిత ప్రజలకి సేవాపరుడు. తన జీవితాన్ని పేద ప్రజలకి అంకితం ఇస్తున్న ధీశాలి. అతన్ని రక్షించి తీరాలి. అతను రక్షింపబడితే తనలాంటి నిస్సహాయులకి ఎంతమందికో అండ దొరుకుతుంది, ఉపకారం జరుగుతుంది. ఇంట్లో వారు కూడా ఎదురు తిరుగుతున్నారు. కానీ మేనక రవంత కూడా భయపడలేదు. ఎందుకంటే మేనకకి తను ఇప్పుడు వెళుతున్నది ఎండమావి కాదని, చల్లటి నీడని బాగా తెలుసు. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు యువజన సమితి 150 మహిళా మండలులు కలిసి మేనకకి సన్మానం చేస్తున్నారు. కళా విశారద అని బిరుదు ఇస్తున్నారు. మేనక ఆ ఫంక్షన్కి రానని తిరస్కరించింది. వాళ్ళ కార్యదర్శి వచ్చి మొత్తుకున్నాడు. మేడం, మేము 2 నెలల క్రిందటే టికెట్లు అమ్మాం, 1000 పోగు చేశాం. అది చీఫ్ మినిస్టర్ గారికి తుఫాను బాధితుల సహాయార్థం విరాళంగా మీ చేత ఇప్పించాలనుకున్నాం. ఈ గొడవలేమిటి మేడం? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు, ఒట్టి చెట్టుకి విసరరు కదా. మీరు అవన్నీ లక్ష్య పెట్టకండి. ఎవరో ఏదో రాశారని మీరెందుకు భయపడాలి? మీరు రాకపోతే మమ్మల్ని జనం తంతారు. ఆయన భయం ఆయనది. మేనక ఫంక్షన్కి వెళ్ళింది. వెంట నాగలింగం తప్ప ఎవ్వరూ రాలేదు. మాధవి తలనొప్పిగా ఉందని రానంది. మంగమ్మ బుచ్చిరాజు ఇంటికి వెళ్ళింది. మేనక ఒక్కతే వెళ్ళింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మేనక ఎంతో ఆనందంగా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు.
పక్షులు ఎగిరిపోయిన గూడులా ఉంది ఇల్లు. టేబుల్ మీద మాధవి వ్రాసిన ఉత్తరం ఉంది. మేనకకి అది చదువుకోగానే జీవితంలో ఎన్నడూ ఎవ్వరి మీద రాని కోపం వచ్చింది. తోబుట్టువు అనే మాటనే వెక్కిరించినట్లుగా చేసింది మాధవి. హాల్లో గడియారం టంగు టంగున 3 గంటలు కొట్టింది. మేనక ఉలిక్కిపడినట్టుగా తలెత్తి చూసింది. ఎన్ని గంటల నుంచో తనిలా కూర్చుండిపోయింది. గదిలో తెల్లవారుజాము చల్లదనం కనిపిస్తోంది. మేనకకి ఆ ఇంట్లో తను ఒంటరిగా ఉన్నాను అని గుర్తుకు వచ్చింది. తల్లి, మాధవి, సురేష్ తనని వదిలి వెళ్ళిపోయారు. ఇన్నేళ్ళు తను వాళ్ల కోసం చేసిన ఒక్క మంచి పని కూడా వాళ్ళకి గుర్తు రాలేదు. తను చూపిన అభిమానం వారిని ఆపలేకపోయింది. మేనకకి హఠాత్తుగా తెలిసి రాసాగింది. ఇన్నేళ్ళు తనే వాళ్ళని పట్టుకుని వేలాడింది. వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా నడిచింది. అడుగడుగునా వాళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందో అని ఆలోచించేది. తను ఒంటరిదాన్నని, వాళ్ళ నీడలో ఉండాలని తాపత్రయపడింది. వాళ్ళు చివరికి తనని ఒంటరిదాన్ని చెయ్యనే చేశారు. తను ఏదైతే జరుగుతుందేమోనని భయపడిందో అది జరగనే జరిగింది. మేనకకి పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఆ పెద్ద హాల్లో మధ్య ఉన్న ఆ సోఫాలో మేనక ఒక్కత్తి చిన్న పిల్లలా ఏడుస్తుంటే గదిలోకి వస్తున్న తెల్లవారుజాము గాలి సానుభూతిగా చూస్తున్నట్లుగా ఉంది. దూరంగా ఎక్కడో కూస్తున్న తొలికోడి ఈ లోకం ఇంతే సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. తమని ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన యజమానురాలు ఇంత బాధపడుతుంటే సానుభూతిగా ఏదైనా చెప్పటానికి మాకు నోట మాట లేకుండా భగవంతుడు ఎందుకు చేశాడా అని నిస్సహాయంగా చూస్తున్నట్లుగా పూల చెట్లు అద్దాల తలుపుల బయట నుంచి చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నాయి. మేనక కొద్దిసేపటికి తనలో తనే సమన్వయపరుచుకుంది. ఛీ, నేను ఇంత బేలగా ఆలోచిస్తున్నానేమిటి? ఇది వరకు లోకమే ఎదురు తిరిగిందనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా లోకంతో కలిశారు. నేను వీళ్ళకి మాత్రం ఎందుకు భయపడాలి? ఇంకా చాలా నయం, నేను జీవితం మధ్య భాగంలో ఉండగానే వీరి అసలు స్వరూపాలు కనుక్కోగలిగాను. ఇది ఒకందుకు మంచిదే అయింది. నేను చేస్తున్న పనిలో నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే నాకు తోడు అనుకోసాగింది. అయినా కూడా దుఃఖం ఆగటం లేదు. తెరలు తెరలుగా వస్తూనే ఉంది. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. ఉలిక్కిపడి మేనక కళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళి తీసింది. హలో అంది. హలో మిన్ను, నేను బుచ్చిమావయ్యని మాట్లాడుతున్నాను. అమ్మమ్మని హాస్పిటల్లో చేర్పించాం. హార్ట్ అటాక్, బ్రతకదు అంటున్నారు డాక్టర్లు. నీకోసం అడుగుతోంది, రాగలవా అన్నాడు బుచ్చిరాజు. ఇప్పుడే వస్తున్నాను మావయ్య అంది. బుచ్చిరాజు హాస్పిటల్ పేరు చెప్పాడు. మేనక అరగంటలో ఆ హాస్పిటల్కి వచ్చేసింది. 2 సార్లు అమ్మమ్మా అమ్మమ్మా అని మేనక పిలవగా మంగమ్మ బలవంతంగా కళ్ళు తెరిచినట్టుగా చూసింది. అమ్మమ్మా, నేను మిన్నుని అంది. మిన్ను చేత్తో తడిమింది. నేనే అమ్మమ్మా చెయ్యి పట్టుకుంది. మిన్ను మంగమ్మ దేనికోసమో తడిమింది. ఏమిటి, ఏం కావాలి? నా అల్లిక సంచి ఏది? అది ఎప్పుడూ ఆవిడ బొడ్లోనే ఉంటుంది. ఇదిగో పక్కనున్న దాన్ని తీసి ఇచ్చింది. మంగమ్మ బలహీనంగా ఉన్న చేతులతో దాన్ని తడిమి తెరిచి ఒక చిన్న గుడ్డమూట తీసి ఇచ్చింది. ఏమిటమ్మమ్మా? నీ పెళ్ళికి కట్టిన ముడిపే. ఎప్పటికైనా నీ పెళ్ళైతే కొండకి వెళ్ళి 7 కొండల వాడికి నా ముడుపు చెల్లించు. అమ్మమ్మా! మేనక బావురుమంది. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? నువ్వు ఎల్లకాలం సినిమాలో వేయలేవు గాని సంపాదించిన డబ్బు చాలు. మంచివాడిని చూసి పెళ్లి చేసుకో అస్పష్టంగా అంది. మేనక ఏడ్చేసింది. తెల్లతెల్లవారుతుండగా మంగమ్మ పోయింది. మేనకకి మరింత ఒంటరితనంగా అనిపించసాగింది. వారం రోజుల తర్వాత మేనక లాయరు గారి ఇంటి నుండి తిరిగి వస్తోంది. కారులో ఎక్కబోతుంటే స్కూటర్ మీద వచ్చి ఆగిన ఒకతను, మేడం ఆటోగ్రాఫ్ ఇవ్వరా అని పుస్తకం తీశాడు. మేనక సంతకం పెడుతుంటే అతను సడన్గా జేబులో నుంచి ఒక సీసా తీసి మేనక ముఖం మీద చల్లబోయాడు. మేనక గబాలన ముఖం తిప్పేసుకుంది. చెంప మీద, మెడ మీద, జుట్టు మీద ఒలికిపోయింది ఆ ద్రవం. మరు నిమిషంలో భగ్గుమని మంటలు పుట్టింది. చీర జాకెట్టు కాలినాయి. డ్రైవరు జరిగింది తెలుసుకొని పరిగెత్తుకు వచ్చే లోపలే అతను స్కూటర్ మీద పారిపోయాడు. లాయర్ గారు పరిగెత్తుకు వచ్చారు. మేనకని హాస్పిటల్లో చేర్పించారు. యాసిడ్ పడిన చోటల్లా చర్మం కాలిపోయి వికృతంగా తయారైంది. మేనకకి ఆ పుళ్ళు తగ్గటానికి చాలా రోజులు పట్టింది.
పేరు, డబ్బు తెచ్చిన సుఖాల్లో ఇది ఒకటి అనిపించసాగింది. మేనక నీరసంగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శ్రీరంజని నిలబడి ఉంది. మిన్ను ఆదుర్దాగా పిలుస్తోంది. మేనక తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అమ్మీ చిన్నపిల్లలా అంది. శ్రీరంజని మేనక మంచం మీద కూలబడి నోట్లో చెంగు కుక్కుకొని ఏడవసాగింది. అమ్మీ ఏడుస్తున్నావెందుకు? శ్రీరంజని ఏడుస్తూ చెప్పింది. మిన్ను నేనెంత పాపిష్టిదాన్ని కదూ, వాళ్లతో కలిసి నిన్ను బాధ పెట్టాను. వాళ్ళు నాకు మాయమాటలు చెప్పారు. నేను కూడా వాళ్లతో వస్తే నువ్వు మారిపోతావని అన్నారు. నువ్వు వింటావేమోననే ఆశతో వెళ్ళాను. నేను అలా వెళ్ళకూడదు అని ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు మగపిల్లవాడు లేని లోటు నాకు తీర్చావు. నేను ఒక మనిషిగా సగర్వంగా ఈ లోకం ముందు నిలబడగల ఆనందం ఇచ్చావు. నీకు బాధ వస్తే నేను గుడ్డిదాన్లా వాళ్ళ మాటలే విన్నాను కానీ నీ బాధ చూడలేకపోయాను. నీకు యాసిడ్ పోసారని వినగానే ఆగలేకపోయాను. ఈ పని చేయించిందెవరో తెలుసా? ఆ కిరాతకుడే, నీకు జన్మ ఇచ్చిన ఆ పాపిష్టి మనిషే. ఆయన మన డబ్బు చూసి మన దగ్గర చేరాడు. ఎలక్షన్స్ అంటే నా నగలన్నీ ఇచ్చేశాను. నా పేరు మీద ఉన్న డబ్బు ఇచ్చాను. ఆయనకి నా డబ్బు మీద తప్ప నా మీద ప్రేమ లేదని తెలిసింది. నిన్ను చూడటానికి వస్తుంటే వెళ్ళకూడదని, వెళితే తిరిగి తన గడప ఎక్కవద్దని సురేష్ అన్నాడు. నేను వచ్చేశాను. మిన్ను నా మీద కోపం లేదుగా అంది. అమ్మీ నువ్వు వచ్చావు. నాకు నువ్వున్నావు. నాకింకేం భయం లేదు అంది మేనక కళ్ళు మూసుకుంటూ. మేనకకి చాలా శాంతిగా అనిపించింది. దాదాపు 6 నెలలు గడిచినాయి. హరికృష్ణ ఇంకా జైల్లోనే ఉన్నాడు. కేసు నడుస్తూనే ఉంది. ఈ 6 నెలల్లో మేనక జీవితంలో చాలా మార్పులు వచ్చేసినాయి. సినిమా జీవితం నుండి పూర్తిగా రిటైర్ అయిపోయింది. మేనక తను ఉండే పెద్ద ఇల్లు అమ్మేసింది. ఉన్న కొద్దిపాటి అప్పులు తీర్చేసింది. తల్లి తను అపార్ట్మెంట్స్గా ఉండే ఒక చిన్న ఇంట్లోకి మారారు. మేనకకి డ్రైవరు, కళ తప్ప ఇంకే పనివాళ్ళు లేరు. మేనకకి జీవితం చాలా హాయిగా తేలికగా ఉంది. పరుగులాంటి వేగం తగ్గి జీవితం స్థిరమైన నడకగా మారింది. మేనక పుస్తకాలు చదువుతోంది, రికార్డ్స్ వింటుంది, తల్లికి వంటలో సాయం చేస్తుంది. జీవితం ఎంతో ప్రశాంతంగా నిశ్చింతగా ఉంది. సురేష్ వ్యాపారంలో ఇంకా గడిస్తున్నాడు. మాధవి రాదు, మాట్లాడదు. మేనకకి కాలక్షేపం లేదు అని దిగుల్లేదు. తన దగ్గర ఇల్లు అమ్మేసిన తర్వాత అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో హరికృష్ణ మొదలుపెట్టి పునాదుల దగ్గర ఆపేసిన హాస్పిటల్ పూర్తి చేయించసాగింది. పూర్తి అవుతున్న దాన్ని చూస్తుంటే మేనకకి ఎంతో సంతోషంగా ఉంటుంది. చిట్ట చివరికి హరికృష్ణ మీద కేసు కొట్టివేయబడింది. రేఖ మరణం ఆత్మహత్యే తప్ప హత్య కాదని రుజువైంది. మేనక తపస్సు ఫలించినట్టుగా అయింది. హరికృష్ణ విడుదలయ్యాడు. అతన్ని తీసుకువెళ్ళటానికి మేనక వచ్చింది. అతి నిరాడంబరమైన వస్త్రధారణతో ఎదురు వచ్చిన మేనకని చూస్తూ అతను సజల నయనాలతో, మిన్ను నాకు పునర్జన్మని ప్రసాదించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. నాలాంటి బీదవాళ్ళకి సేవలు చేసి అంది. నువ్వు బీదదానివా? అవును, బీదరికం అంటే చాలామంది కేవలం డబ్బుకి సంబంధించినదే అనుకుంటారు. ఆ బీదరికం భరించవచ్చు, కానీ ఇంకో బీదరికం ఉంది. ఇది మనుష్యుల మనసుల్లో ప్రేమకి సంబంధించినది. ఏ వ్యక్తి అయినా తన ఆత్మీయుల నుండి పొందే ప్రేమ అత్యంత విలువైనది. ఈ ప్రపంచంలో దాని విలువకి ఏ ధనరాశులు సరితూగవు. మిన్ను ఆ చెంప మీద అదేమిటి? అతను హఠాత్తుగా అడిగాడు. మేనక క్లుప్తంగా చెప్పింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఈ మధ్య మేనక తన కళ్ళెదురుగా రాకుండా ఉత్తరాల ద్వారా మాత్రమే ఎందుకు మాట్లాడిందో అర్థమైంది. మిన్ను నా మూలంగా నీకు ఎన్ని బాధలో కదూ తప్త కంఠంతో అన్నాడు. ఇద్దరికీ ఎన్ని బాధలు కలిగినా ఈ బాధల్లో మనకి ఒకరిని ఒకరు తోడుగా ఇచ్చాడు భగవంతుడు. అది మన అదృష్టం కదూ అంది మేనక. కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చినాయి. అవును, హరికృష్ణ అంగీకరించాడు. పదండి. కారు డోర్ తెరిచి పట్టుకుంది. హరికృష్ణ వచ్చి ఎక్కాడు. మేనక తనే డ్రైవ్ చేస్తోంది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మిన్ను? హరికృష్ణ మెల్లని స్వరంతో అడిగాడు. దేవాలయానికి. అతను మాట్లాడలేదు. అతను ఏనాడు గుడికి వెళ్ళడు. మానవ సేవ కంటే మించిన మాధవ సేవ లేదు అంటాడు. అది తెలిసి కూడా ఈరోజు మేనక తీసుకువెళ్తానని అంటోంది. అతను తిరస్కరించలేదు.
కారు ఒక పెద్ద భవనం ముందు వచ్చి ఆగింది. ఆ వీధి చూసి హరికృష్ణ, ఆ వీధిలో గుడి ఎక్కడుందబ్బా, కొత్తగా ఏదైనా కట్టారా అని లోపలే ఆశ్చర్యపోతున్నాడు. కారు ఆగింది. మీనక దిగింది. హరికృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ దిగాడు. అతని కళ్ళ ముందు ఎదురుగా 2 అంతస్తుల భవనం ఉంది. ఆ బిల్డింగ్ పూర్తి అయింది, కానీ ఇంకా రంగులు వేయలేదు. అక్కడక్కడ చేయాల్సిన పనులు ఇంకా మిగిలినట్టుగా ఉంది. దానికి రంగు తోరణాలు కట్టి ఉన్నాయి. గేటుకి అడ్డంగా ఎర్రటి రిబ్బన్ కట్టి ఉంది. హరికృష్ణ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బిల్డింగ్కి దీనజన చికిత్సాలయం అని అందమైన అక్షరాలతో పెద్ద బోర్డు వేలాడుతోంది. దాని మీదనే క్రింద డాక్టర్ హరికృష్ణ ఎండి అని ఉంది. మై గాడ్, మై గాడ్ అస్పష్టంగా అన్నాడతను. తను జైలుకు వెళ్ళేసరికి మొండి గోడలతో ఉన్నది తన ఈ నర్సింగ్ హోమ్ ఇప్పుడు నిండుగా ముస్తాబయ్యి తన కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. అతను పక్కకు తిరిగి మేనక వైపు చూశాడు. మేనక కారు బోర్డులో నుంచి వెండి కత్తెర పట్టుకొని వచ్చి అందించింది. అతను రిబ్బన్ కత్తిరించాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. లోపల అడుగు పెట్టగానే ముందు ఆవరణలో గుబురుగా ఎదిగిన నైట్ క్వీన్ మొక్కలు 2-3 కనిపించాయి. హాస్పిటల్ లోపలికి అడుగు పెట్టగానే హరికృష్ణ విభ్రాంతి చెందిన పసిపిల్లాడిలా అయ్యాడు. తన క్లినిక్లో సామానంతా ఇక్కడికి తరలించబడింది. అతను మేనకనే మర్చిపోయినట్టుగా గదులన్నీ తిరిగి చూశాడు. గదులన్నీ సిద్ధమైనాయి. రంగులు వేయాలి, సామాన్ తీసుకురావాలి, అంతే. ఆ గదులన్నీ తిరిగి తన నేమ్ ప్లేట్ ఉన్న గదిలోకి వచ్చాడు. ఆ గదిలో మేనక నిలబడి ఉంది. ఎస్ డాక్టర్. తల వంచి తమాషాగా అభివాదం చేసింది. అతను క్షణంసేపు మేనకనే చూశాడు. అతనికి ఆ క్షణంలో మేనక దేవతామూర్తిలా కనిపించింది. అతని కళ్ళల్లో ఆనందం, సంభ్రమం చూస్తుంటే మేనక మనసుకి పరవశత్వం లాంటిది కలిగింది. మేనక అతనికి దగ్గరగా వచ్చింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండినాయి. మిన్ను అప్రయత్నంగా చేతులు చాచాడు. మేనక అతని చేతుల మధ్యకి వచ్చింది. హఠాత్తుగా చిన్నపిల్లల అతన్ని గాఢంగా అత్తుకుపోయింది. అతను డగ్గొత్తికతో అన్నాడు, మిన్ను, దేవాలయానికి తీసుకువెళ్తానన్నావు. ఎంత పవిత్రమైన దేవాలయానికి తీసుకొచ్చావు నన్ను. నిజమే, ఇది దేవాలయమే కదూ. ఈ గుడిలో దేవతవి నువ్వు. బీద ప్రజలకి వైద్యం చేయడమే ఈ దేవతకు నేను పట్టే నీరాజనం. అవును కదూ. అతని కంఠం భావోద్రేకంతో పూడిపోయినట్టు అయింది. ఇన్నాళ్ళు నేను డబ్బే దైవం అనుకున్నాను, కానీ నా జీవితం మీ రాకతో ప్రేమే దైవం అనిపించింది. డబ్బుని గెలవగలిగేది, తృణప్రాయంగా చేసేది ప్రేమ ఒక్కటేనేమో. కళ్ళు మూసుకొని అస్పష్టంగా అంది. ఈరోజు మేనకకి నాది అంటూ ఏదీ లేదు. అంతా ఆ హాస్పిటల్ కోసమే ఖర్చు పెట్టేసింది. అయినా మేనకకి రవంత కూడా దిగులుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మేనకకి కొండంత ఐశ్వర్యం అనే హరికృష్ణ ఉన్నాడు. ఆ గర్వం, ఆ ధైర్యం ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మేనక కళ్ళు తెరిచింది. హరికృష్ణ భుజాల మీద చేతులు ఆనించి నవ్వింది. ఆ కళ్ళలో ఈనాడు ఎరగనంత సంతోషం, తృప్తి ఉన్నాయి. అవి ఆనంద సరస్సులా వెలిగిపోతున్నాయి. హరికృష్ణ ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. అతని చేతులు మేనకని మెల్లగా, అతి మెల్లగా, బలీయంగా దగ్గరకు తీసుకోసాగినాయి. శుభం సమాప్తం. వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.